అందరికీ నమస్కారం. నేను బివి సత్యనాగేష్, హైదరాబాద్లోని మైండ్ ఫౌండేషన్ అనే కౌన్సిలింగ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నా. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 31వ తారీఖుని రాత్రి అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే 1వ తారీఖు రాగానే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. బాగుంది. కొత్త సంవత్సరంలో మనం ఏదైనా చెయ్యాలి అనేది కూడా చాలామంది కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా బతుకుదాం, కొత్తగా చేద్దాం, ఏదైనా కొన్ని కొత్త పనులు చేద్దాం అని కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. అలాగా రాబోయే సంవత్సరాలలో కూడా మనం ఏదైనా చేయాలనేది ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఈ ఆధునిక సమాజంలో ఎన్నో వనరులు ఉన్న, మనకు ఎన్నో రిసోర్సెస్ ఉన్న మనం ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో కొన్ని గొప్పగా పనులు చేయాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఖచ్చితంగా చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఎన్నో వనరులు అనే రిసోర్సెస్ అనే పదాన్ని నేను వాడాను. మనకి ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి. మనమే పెద్ద రిసోర్స్. అన్నిటికంటే ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. మన పొటెన్షియల్ ఏంటో మనం రియలైజ్ అవ్వాలి. మనమే పెద్ద రిసోర్స్ అని చెప్పాను కదా. సో అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనలో ఎంతో శక్తి ఉంది, అనుమానం లేదు. ఈ కొత్త సంవత్సరంలో కొన్ని నిర్ణయాలు తీసుకోండి. అయితే మీరు అనొచ్చు, చాలామంది నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, వాటిని అమలు చెయ్యరు. ఒకవేళ చేసిన అది 31st నాడు చాలా ఉత్సాహంగా నిర్ణయాలు తీసేసుకుంటారు. ఫస్ట్ నాడు కూడా చాలా గట్టిగా చెప్తారు. 2-3 రోజుల తర్వాత నెమ్మదిగా అంత ఈజీ కాదులే అని చెప్పేసి వాళ్ళు మానేస్తూ ఉంటారు అని చెప్పి మీరు అనొచ్చు. నేను ఇక చిన్న విషయం చెప్తాను. ఇవి మీరు అమలు చేస్తే డెఫినెట్గా చాలా చేంజ్ వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే అనౌన్స్ యువర్ అరైవల్ అంటారు. అనౌన్స్ యువర్ అరైవల్ అంటారు. అంటే ఏంటంటే నేను వస్తున్నాను, నేను వచ్చేసాను అని చెప్పినట్టుగా, నేను ఫలానాది 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 నేను ఫలానా రోజుకి పూర్తి చేస్తాను అని కొన్ని మీరు మీ శ్రేయోభిలాషులకి చెప్పండి. ఇక్కడ శ్రేయోభిలాషులు అంటే వెల్ విషర్స్కి మాత్రమే చెప్పండి అని ఎందుకు ఆ పదం వాడానో చెప్తాను మీకు. కొంతమంది మిమ్మల్ని విమర్శించే అవకాశం ఉంటుంది. అందుకని కొంతమంది శ్రేయోభిలాషులకి చెప్తే వాళ్ళైతే నువ్వు అదేదో చేస్తానన్నావు కదా, అది ఎంతవరకు వచ్చింది, చేస్తున్నావా అని అడిగే అవకాశం ఉంటుంది. కనుక మీరు కొంతమంది వెల్ విషర్స్కి చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని అప్పుడప్పుడు గుర్తు చేసి చేయమని చెప్తూ ఉంటారు. దిస్ ఈజ్ ఫస్ట్ వన్. దీన్ని నేను అనౌన్స్ యువర్ అరైవల్ అని వాడుతున్నాను. ఇక రెండోది ఏంటో చూద్దాం. అమలు చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ అంటాం. ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ముఖ్యం. ఇది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చాలామంది సాధారణంగా వాయిదాలు వేస్తూ ఉంటారు. ఈ వాయిదాలు వేసేటప్పుడు మాత్రం మీకు మీరు చెప్పుకోండి, నా నిర్ణయాల్ని నేను రెస్పెక్ట్ చేసుకుంటున్నాను, నేను సాకులు చెప్పను. ఏదో ఒకటి సాకు చెప్తారు. వాయిదాలు వేసేవాళ్ళు అందరూ కూడా ఏదో ఒక సాకు చెప్తారు. ఆ కారణం చేత చేయలేకపోయాను, ఈ కారణం చేత చేయలేకపోయాను అని అంటూ ఉంటారు. కనుక ఫస్ట్ బేసిక్గా ఏంటంటే సాకులు చెప్పను అని కొత్త సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకోండి. సాకులు చెప్పేటప్పుడు మళ్ళీ మీకు వెంటనే గుర్తొస్తుంది, ఈ సంవత్సరంలో నేను ఈ సంవత్సరం నుంచి నా మిగిలిన జీవితంలో సాకులు చెప్పొద్దని అనుకున్నాను. కనుక నేను తీసుకున్న నిర్ణయాలని అమలు చేయడానికి, అంటే ఇంప్లిమెంట్ చేయడానికి నాతో నేనే యుద్ధం చేస్తాను అని అనుకుంటూ సాకులు చెప్పకుండా ముందుకు వెళ్ళండి. ఈ సందర్భంలో మరొక విషయం చెప్తాను. రాకెట్ లాంచింగ్ జరిగినప్పుడు దాంట్లో ఉండే ఫ్యూయల్, ఆ ఇంధనం ఉంటాం కదా, అది 80% అది నేల మీద నుంచి పైకి లేవటానికే ఖర్చు అవుతుందట. మిగిలిన 20% ఫ్యూయల్, ఆ ఇంధనం, అది మనం అనుకున్న ఆర్బిట్లోకి, అంటే సైంటిస్ట్స్ ఏ ఆర్బిట్లోకి అయితే దాన్ని పంపించాలనుకున్నారో ఆ ఆర్బిట్కు చేరే వరకు ప్రయాణించడానికి ఆ 20% ఇంధనం సరిపోతుందట. ఇది ఇక్కడి నుంచి లేవటానికే దానికి 80% అవుతుందట.
అలాగే మనం వెహికల్స్లో కూడా చూస్తూ ఉంటాం, ఏ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఫస్ట్ గేర్లో డెఫినెట్గా కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. అలాగా మనం ఏదైనా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొంచెం ఏదైనా వాయిదా వేయాలనుకున్నా, ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మీ శక్తిలోని 80% శక్తిని ఎలాగైనా సరే ఉపయోగించుకుని యుద్ధం చేసి నేను అమలు చేస్తాను అనుకుంటూ చేస్తే ఖచ్చితంగా అమలు అవుతుంది. కొన్నాళ్ళలో ప్రాక్టీస్ చేస్తే అది ఒక అలవాటుగా అయిపోతుంది. ఇక మూడో విషయం చూద్దాం. ఇది ఒక స్పైరల్ నోట్బుక్ పెట్టుకోండి. స్పైరల్ నోట్బుక్ అని చెప్తూ ఉంటాను ఇప్పుడు. అది ఓపెన్ చేసినప్పుడు ఇలా పడిపోకుండా ఉండాలంటే స్పైరల్ నోట్బుక్ అయితే ఇలా స్ప్రెడ్ చేయొచ్చు. ఈ కొత్త సంవత్సరంలో ఈ అలవాటు చేసుకోండి. ఇది మూడోది ఏంటంటే, మీరు ఏ పని చేయాలనుకున్నా గుర్తొచ్చినప్పుడు లేదా మీరు ఆలోచించి ఇది చేద్దాం అనుకున్నప్పుడు అది అందులో రాసేయండి. అంటే మీరు చేయాల్సినవన్నీ అందులో ఉంటాయి. అవన్నీ ఈ రోజే అవుతాయని రూల్ లేదు. ఇది 2 నెలల తర్వాత చేసేదే ఉండొచ్చు. లేదా ఒక మంచి బుక్ గురించి మీకు ఎవరో ఫోన్లో చెప్పారు, ఆ పలానా బుక్ చదివేవా చాలా బాగుందని, ఆ స్పైరల్ నోట్బుక్లో రాయండి. అంటే మీకు తీరిక అయినప్పుడు ఆ బుక్ని కొనటము చదవటము అనేది తర్వాత చేయొచ్చు. ఇది మూడోది. ఇక నాలుగోది ఇంప్లిమెంటేషన్కి సంబంధించి టు డూ లిస్ట్. ఈ టు డూ లిస్ట్ చాలా కామన్గా చెప్తూ ఉంటారు అందరూ, మీరు కూడా చెప్తున్నారు. ఏముందండి అందులో రాస్తాం, జేబులో పెట్టుకుంటాం, మళ్ళీ ఏ పని చేయకుండా వెనక్కి వస్తామని అంటారు. మీ శక్తికి మించి ఏది చేయకూడదు. అంటే మీ ప్రయారిటీ సెలెక్ట్ చేసుకోవాలంటే, నేను నా స్పైరల్ బుక్లో చాలా ఉన్నాయి, ఈరోజు నేను ఎన్ని చేయగలుగుతాను అవి మాత్రమే రాసుకుని వాటిని ప్రయారిటైజ్ చేసుకుని, ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్తాను నేను. టు డూ లిస్టు నేను కూడా మొదట్లో చేసినప్పుడు నాకు కూడా అదే ఎక్స్పీరియన్స్ అయింది. రాయటం అయితే రాస్తున్నా కానీ చాలా వరకు పనులు అవటంలే. అప్పుడు నేను ఒక సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశాను. అదేంటంటే, ప్రతి పనికి స్పెసిఫిక్గా ఒక టైంను మెన్షన్ చేయడం పెట్టాను. అంటే ఈ పని ఈ టైంకి చేయాలి, ఈ పని ఈ టైంకి చేయాలి, ఈ పని ఈ టైంకి చేయాలి, లైక్ షెడ్యూల్ లాంటిది, టైం టేబుల్ లాంటిది. అలా చేసిన తర్వాత డెఫినెట్గా నాకు ఆ ఇంప్లిమెంటేషన్ ఈజీ అయింది. ఆ రోజు చివరికి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే నేను చాలా పనులు, గతం కంటే ఎక్కువ పనులు చేసి తృప్తి కలిగేలాగా ఒక మంచి అలవాటు చేసుకున్నాను. సో టు డూ లిస్ట్తో పాటు టైమును రాసుకుంటే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం కనుక ఇవన్నీ చేస్తే సరిపోతుంది. సో డిసెంబర్ 31 నాడు రాత్రి వరకు హాయిగా టీవీ చూసో ఇంకోటో మొత్తానికి సెలబ్రేషన్ చేసుకుని, ఫస్ట్ నాడు అంతా హ్యాపీ న్యూ ఇయర్ అనుకుని ఆ తర్వాత అంతా ఏమీ చేయకపోతే అది హ్యాపీ న్యూ ఇయర్ ఎలా అవుతుంది? హ్యాపీ న్యూ ఇయర్ అవ్వాలి అంటే, హ్యాపీ న్యూ ఇయర్ అవ్వాలి అంటే హ్యాపీనెస్ కోసం ఈ పనులన్నీ చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని చెప్తూ మరొకసారి మీకు శుభాకాంక్షలు, గ్రీటింగ్స్ చెప్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. మళ్ళీ ఇంకో సబ్జెక్ట్తో కలుద్దాం.